పార్టీలు అతీతంగా నా తరఫున బనగానపల్లి నియోజకవర్గ ముస్లిం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా విజన్ అమరావతి టీవీ ప్రేక్షకులకు కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలందరూ 2 రోజులు ఉపవాసాలు ఉండి 5 పూట్ల నమాజ్ చేసి వారి అల్లాహ్ను ప్రార్థిస్తూ వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ముస్లిం ప్రజలు అంతా బాగుండాలా, మొత్తం మానవాళి బాగుండాలని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ముస్లిం ప్రజలు, నా సోదరులు సోదరిమణులు మొత్తం 5 పూట్ల నమాజ్ చేసి రంజాన్ మాసంలో కూడా 2 రోజులు ఉపవాసాలు ఉండి వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి అల్లాహ్ను ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బనగానపల్లి నియోజకవర్గ ముస్లిం ప్రజలందరికీ, అదేవిధంగా అమరావతి విజన్ టీవీ వారికి అందరికీ ప్రేక్షకులకి అందరికీ నా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ రంజాన్ మాసంలో 2 రోజులు ఉపవాసాలు ఉండడం అంటే, ఉపవాసాలు ఉండడం అనేది కేవలం ఆకలితో ఉండడం కాదు, పేదవాడి ఆకలి తెలియడం కోసము ముఖ్యంగా ఈ రంజాన్ మాసం అనేది 1450 సంవత్సరాల క్రితం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ జకాత్ ఇవ్వడం, అదేవిధంగా ఫిత్రా ఇవ్వడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ముస్లిం సోదరులు రంజాన్ మాసంని పవిత్రంగా భావిస్తూ జకాత్ ఇవ్వాలని, అదేవిధంగా ఫిత్రాలు ఇవ్వాలని, ఉపవాసాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ వారి భవిష్యత్తు అంతా బాగుండాలని చెప్పి మరొకసారి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటాను. షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదర్.